హలో ఫ్రెండ్స్, మేము నిన్న రెబ్బెన్ దగ్గర ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాము. మా తమ్ముడు చెప్పిండు అన్నట్టు, కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్తే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పాడు. అందుకే మా తమ్ముడు పిలిచినందుకు వెళ్ళాను. అయితే ఇక్కడ నేను ఏందో చాలా చిన్న టెంపుల్ అనుకున్నాను, కానీ చాలా పెద్ద టెంపుల్ ఇది. అక్కడికి వెళ్తే కోరికలు నెరవేరుతాయి అంటే సరే, నేను కూడా ఒక కోరిక కోరుకుందామని వెళ్ళాను. కోరిక కోరుకొని ముడుపు కట్టి స్వామిగారి పాదాల దగ్గర వేసి బాగా మొక్కుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందని చెప్పారు. అదేవిధంగా నేను కోరుకున్న విధంగానే నేను ముడుపు కట్టాను. ముడుపు కట్టి స్వామిగారిని మొక్కుకున్నాను. పరమేశ్వరుడి యొక్క ఉగ్ర రూపమే కాలభైరవుడు. కాలభైరవ స్వామిని ప్రార్థిస్తే ఎక్కువ శాతము ఖచ్చితంగా అందరికీ భయాలు కానీ ఇబ్బందులు కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నా కూడా ఖచ్చితంగా పోతాయి. అక్కడ వచ్చిన వారందరూ కూడా కోరిక కోరుకోవడానికి ఒక బ్లాక్ క్లాత్లో నవధాన్యాలు వేసి కోరిక కోరుకొని స్వామివారి పాదాలకు అర్పించారు. అదేవిధంగా నేను ఎంత అదృష్టవంతునంటే కరెక్ట్ సమయానికి ఆరతి సమయానికి వెళ్ళాను. 11 సార్లు చెప్పాలి ఇది. ఓకే. ఇప్పుడు కాలభైరవ స్వామి అంటే ఎవరు? కాలభైరవ స్వామి అంటే ఎవరు? శివుడు. కుక్క. భైరవుడు అంటే కుక్క. కుక్క ఎట్లా అరుస్తుంది? అంటది. అట్లనే కాలభైరవ స్వామి మంత్రం అదే ఉంటది. ఓం ఓం బం 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 భైరవాయ నమః. భైరవాయ నమః. ఓం బం 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 భైరవాయ నమః. భైరవాయ నమః. ఓం బం బం 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 భైరవాయ నమః. ఓం బం బం. అక్కడ ఉన్న స్వామి ఏం చెప్పారంటే, ఈ మంత్రాన్ని ఎప్పుడైనా జపిస్తే మనకి ఎలాంటి భయాలు ఉన్నా కూడా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పోతాయని చెప్పారు.